కోంపల్లిలో 4వ తరగతి చదువుతున్న చైతన్య స్కూల్లో ఒక విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. గతంలో కూడా ఇక్కడ చాలామంది ఏదైతే ఈ స్కూల్ ఉందో చైతన్య అనే స్కూల్లో కూడా విద్యార్థులు గొడవ పడడం, అంటే స్కూల్ పిల్లలు రాడ్లతో కొట్టుకోవడం, ఇటువంటివన్నీ తరచూ జరిగాయి. ఆ బాబు మాత్రం ఎవరైతే మల్లికార్జున్ అన్న వ్యక్తి 7th క్లాస్ చదువుతున్న బాబు భోజనం చేసి ఆ తర్వాత నిద్రపోయిన సమయంలో చనిపోయాడు. తెల్లారుజామున ఎంతసేపటికి లేవకపోయినా తోటి స్నేహితులు లేవట్లేదు అని చెప్పి యజమానికి చెప్పడం జరిగింది. వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించడంతో అప్పటికే చనిపోయాడు అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే మీరు ఎప్పుడు వదిలారు బాబుని? ఇదంతా హాస్టల్, చైతన్య హాస్టల్, 7th క్లాస్ చదివారని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏదైనా మెడికల్ కండిషన్ వల్ల చనిపోయాడా, లేకపోతే ప్రధాన కారణం ఏమై ఉంటుంది? తెలియదు మేడం, ఏమి కారణం ఏందో తెలియదు మేడం. నిన్న సాయంత్రం 6 గంటలకు వదిలిపెట్టి వెళ్ళిపోయినాం మేడం. అయితే పక్క పిల్లలతోటి ఫుడ్ తినేసి వాళ్ళ పాత వచ్చేసరి చదివి కదా మేడం, వాళ్ళతోటి ఏదో చెప్పుకుంటా 10:30 దాకా మాట్లాడారంట మేడం. ఆ నుంచి పండుకున్న తర్వాత పక్క పిల్లగానికి పండుకున్నానికి 2 లేదా 3 టైంకు లేచి ఏడుస్తున్నట్ట మేడం. ఏమైందండి అంటే నైట్లో ఏడుస్తుంది మేడం. అయితే పక్క పిల్లగాడు చూసి ఏడుస్తున్నాను చూసి ఏంది అని మల్లికార్జున్ అని పిలిచిండు మేడం. అయితే అప్పటికే ఈ పిల్లలకి ఏం చెప్పలేడు. పిల్లలు ఏం చేసిరంటే లైట్ బంద్ చేసారు కదా మేడం. ఈ కొత్త పిల్లలు వచ్చారు. నేను మా బాబుని వేసినందుకు 5 మందిని చేంజ్ చేసిన మేడం. ఆ 5 మంది చూస్తే లైట్ ఆఫ్ ఉంది కాబట్టి వాళ్ళ భయంతో ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ చేయలేను. వార్డెన్ 11:30కి వచ్చి చూసి పొద్దున వరకు రాలేడు మేడం. పొద్దున వాటర్ వేసి ఇట్లా చూస్తే కూడా అప్పటికి ఏం పోలేడు, చనిపోయాడు మేడం. పిల్లలు చెప్తున్నారు మేడం. అయితే హాస్టల్ ప్రిన్సిపల్ ఏం చేసినట్టు నాకు ఫోన్ చేసి మీ బాబు ఇట్లా అన్నాడు లేపితే స్ప్రోలో లేడు అని చెప్పిండు మేడం. ఫోన్ చేసి ఇట్లా జేబులో పెట్టుకొని 2 అడుగులు లేచిన బ్యాడ్ లక్ సార్ మీ బాబు చనిపోయింది అని చెప్పేసి సార్. ఇప్పుడు అంటుండు అసలు నేను అట్లా చెప్పనలేను అంటుండు సార్ మేడం. అంటే నేను పిల్లలతో కూడా మాట్లాడాను ఆఫ్ ద కెమెరా. పిల్లలు ఏం చెప్తున్నారంటే రాత్రి ఏడ్చాడు కానీ ఎవరు లేకుండే అక్కడ, మేమే పడుకున్నాము. ఏడవడం అయితే ఏడ్చిండు, ఎందుకు ఏడ్చిండో మనకి ఇప్పటివరకు చెప్పలేనని పిల్లలు చెప్పారు. అయితే పొద్దున లేపేటప్పుడు కూడా ఊపిరి తీసుకున్నాడు, ఇట్లా పెద్దగా ఊపిరి తీసుకున్నాడని పిల్లలు చెప్తున్నారు. మేడం వీళ్ళు ఫస్ట్ అడిగినాం మేడం, వేరే వాళ్ళు ఇట్లా వచ్చి అడిగారు. అప్పుడు ఏం ఊపిరి లేదని చెప్పారు. వీళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఏదో పక్క ఊరు పిల్లగానికి ఏం చెప్పారంటే ఇట్లా చెప్పు ప్రిన్సిపల్ చెప్పింది కదా మేడం, అది ఇద్దరికి టైం చెప్పడానికి చేంజ్ అవుతుందని అట్లా చెప్పమని చెప్పినట్టు ఒక అబ్బాయి మళ్ళీ అప్పుడు ఫస్ట్ చెప్పిండు వాళ్ళ ఫ్రెండే, మళ్ళీ ఇప్పుడు అట్లా చెప్తున్నారు. అంటే పిల్లలని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళు, పిల్లలని కూడా భయపెడుతున్నారు. ఫస్ట్ అట్లా చెప్పిండు మేడం. ఫస్ట్ ఏమో కరెక్ట్ చెప్పిండు అబ్బాయి, నాతోటి మాట్లాడిండు అన్ని చేసిండు అని చెప్పిండు. ఆ పిల్లగాడు కూడా పోయిన ఐకాన్ మంచి చదువుతున్నాను ఐకాన్ లేచిన మేడం చెప్పింది. వాళ్ళు సి బ్యాచ్లు వేసారు. అద్దు మల్లికార్జున మా దాంట్లో సి బ్యాచ్లో చదువు, మన ఫ్రెండ్స్లు ఉంటాము అని చెప్పింది మేడం. బాబుదేవ్ అండుకున్నది కాదండి. ఇప్పుడు ఇంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు లాస్ట్కి ఒక వార్డెన్ అని ఉండాలి కదా రాత్రిపూట, పిల్లలకి ఏమైతుందో తెలియదు. అంటే మీరు గతంలో జాయిన్ చేసినప్పుడు రూమ్ కో వార్డెన్ అని ఇలా చెప్పారు, రూమ్ ఒక వార్డెన్ అని చెప్పారు మేడం. కానీ ఇప్పుడు ఫ్లోర్ కి కూడా లేని పరిస్థితి ఉంది కదా అంటారు సార్ మేడం. అది ఇప్పుడు అడిగితే ఏమంటుందంటే మాకు వార్డెన్కి అట్లా రూమ్ ఒకటి అని చెప్పినట్టే మాకు సాలరీ అట్లా ఉంచలేరు, ఒక 3-4 చెప్పారు. 11:30 వరకు తిరిగి పండుకున్నా, నేను 4:58కు లేచిన అప్పటికే స్లోలో లేడు చనిపోయాడు అని వార్డెన్ చెప్పింది మేడం. అంటే ఇప్పుడు ఒక రూమ్ లో సుమారు 20 నుంచి 25 మంది పిల్లలు అయితే ఉన్నారు. మళ్ళీ రాత్రి వాళ్ళకి జ్వరాలే వచ్చే లేకపోతే ఇంకే అయ్యి అంటే పట్టించుకునే నాదుడు లేడు, మేనేజ్మెంట్ లో లేదు. ట్రీట్మెంట్ ఇస్తే బ్రతికే ఛాన్స్ ఉంటుంది కదా మేడం. వార్డెన్ ఇన్స్పెక్షన్ చేస్తే ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా కానీ అబ్బాయి బ్రతికే ఛాన్స్ ఉంటుండే కదా. వార్డెన్ ఇన్స్పెక్షన్ లేకపోవడం వల్లే కదా ప్రాణం పోయింది. వార్డెన్ ఉంటే పట్టించుకుంటే వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు కదా. యాజమాన్యం నిర్లక్ష్యమే 100% యాజమాన్యం నిర్లక్ష్యమే. వాళ్ళు 3 రూమ్లకు కలిసి ఒకటే వార్డెన్ ఉంటే ఎక్కడ చూస్తాడు, ఏం చేస్తాడు? వార్డెన్ కూడా లేదు కదా నిన్న. పోనీ ఆ 3 రూమ్ల కల్పన వార్డెన్ ఉందంటే అది కూడా లేదు కదా, అది కూడా ఇన్స్పెక్షన్ లేదంట. ఫీజులకు మాత్రం ఉన్నారు మేడం వీళ్ళు. ఫీజులు 1,50,000 2 లక్షలు, ₹1 తక్కువ ఉంటే నేను వదలలేరు మేడం. ఈ రోజు ఎట్లా వదులుతాం మేడం? బాబుని పట్టించుకున్న పెట్టుంటుంది మేడం. నిన్న జాయిన్ అయ్యిండు 6 o'clock వరకు ఇక్కడ ఉన్నారు. ₹1 లేకుంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి కట్టే వరకు వదలలేరు. నిన్న మీరు జాయిన్ చేసేటప్పుడు ఆ డబ్బులు లేకపోతే మేము ఒప్పుకోమని చెప్పారా? మరి ఇప్పుడు ప్రాణాలు పోయింది కదా, ఏం చేస్తారంట? మేము ఏం చేస్తామంటారు మేడం, సారే అంటుండే పోయిన దానికి మేము ఏం చేయలేము కదా. మేడం రైతు కష్టపడి తన పిల్లల్ని మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నాడు. రైతు రూపాయి జమ చేసి రైతు మంచి పిల్లల్ని ఇవ్వాలనుకున్నాడు. ఆయన పెద్ద ఇది కాదు, కష్టపడి చదువు వ్యవసాయం చేసుకునే రైతు ఆయన. మా విలేజ్ అతను
నిన్న డబ్బులు లేనప్పుడు మళ్ళీ పైసలు ఉన్నోడు కాదు, కానీ పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలని ఇస్తే ప్రాణమే పోయింది. ఇక్కడ ఎవడేం చేస్తాడు? దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. ఇక్కడ గవర్నమెంట్ అధికారులు ఇట్లా పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం ఉన్నట్టున్నది. అంటే ఇంత నిర్లక్ష్యం ఎట్లా వహిస్తారు వీళ్ళు? అదే కాక గతంలో కూడా ఇదే స్కూల్లో పిల్లలందరూ కలిసి రాడ్లతో కొట్టుకున్నారు అని అంటే చిన్న పిల్లలకి అంత మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చింది? రాడ్లతో కొట్టుకునే అంత అవసరం ఏంటంటే యూజువల్లీ రోడ్డు మీద గంజాయి బ్యాచ్ ఇట్లాంటి వాళ్ళు రాడ్లతో కొట్టుకుంటారు, కానీ పిల్లలు రాడ్లతో కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అందరికీ నమస్తే. నా పేరు యాదగిరి దినేష్. నేను ఏవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఇంతకుముందు కూడా ఈ పిల్లలు రాడ్లతో కొట్టుకున్నప్పుడు ఈ యొక్క స్కూల్కి రావడం జరిగింది, మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ చాలా బాధాకరమైన అంశం ఏంటంటే ఈ బయట గంజాయిలు తాగకుండా తిరిగేటోళ్ళు ఈ యొక్క స్కూల్లో వార్డెన్లలాగా పనిచేస్తారు. మేము ఆ రోజు రాడ్లతో కొట్టుకుంటే పిల్లలు వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడితే ఆ వార్డెన్ ఎవరినైతే తీసుకొస్తే వాడు రాత్రి గంజాయి తాగేసి చేతులు కోసుకొని కూర్చుండు. ఎందుకు? గతంలో అతన్ని సస్పెండ్ చేయించడం జరిగింది. అయితే ఈరోజు ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే పిల్లగాడు పొద్దున్న 5:30కు చచ్చిపోతే పేరెంట్స్కి చెప్పారు. పేరెంట్స్ మాకు కాల్ చేస్తే మేము పోలీసులకు చెప్పిన పరిస్థితి. ఈ చుట్టుపక్కల ఉన్న పోలీసులకు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ఎవరికి కూడా ఈ యొక్క ఇప్పుడు అదే పోలీసులు స్టూడెంట్స్కి కాకుండా తల్లిదండ్రుల పక్షాన నించోకుండా స్కూల్ పక్షాన నించుంటున్నారని కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ అంత ఈజీగా. పోలీసులు ఎందుకు మరి శ్రీ చైతన్య యాజమాన్యానికి ఎందుకు వత్తాసు పలుకుతారో మరి అది మనకైతే తెలియదు. డిఓ కూడా కాల్ చేయడం జరిగింది. డిఓ కూడా లేదు మేము ఇన్స్పెక్షన్లో ఉన్నాము, మేము రాలేమంటే అంటే ఈ డిఓకి కావచ్చు, ఈ ప్రభుత్వానికి కావచ్చు, ఈ యొక్క పోలీసులకు కావచ్చు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయింది. విద్యార్థులని ఈ శ్రీ చైతన్య యాజమాన్యము డబ్బులు తీసుకోవడమే తప్ప ఏ ఒక్క విద్యార్థికి కూడా నాణ్యమైన విద్య ఇస్తుందని నేనైతే అనుకుంటలేను. నేను కూడా ఒకప్పుడు శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకున్నాను. నేను ఎందుకని ఎటువంటి కాలేజ్లో ఇటువంటివి జరగవు? ఎప్పుడు చూసినా నారాయణ, చైతన్య ఇటువంటి కాలేజ్లోనే పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే మొన్న కరెంట్ షాక్ తగిలి ఇంకొక విద్యార్థి చనిపోవడం జరుగుతుంది. వీళ్ళకి ఎందుకు ప్రాపర్ ఫెసిలిటీస్ లేకనా, యాజమాన్యం పట్టించుకోలేకపోతే ల్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వీళ్ళ ఒక మెయిన్ అజెండా ఏంటంటే విద్యార్థులను దోసుకోవడమే వీళ్ళ ఒక మెయిన్ అజెండా. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఒక రైతు ఏమనుకుంటాడు, నేను రైతు అండి, నేను కష్టాలు పడుతున్నా, నా కొడుకు రైతు కాకుండా నా కొడుకు 10 మందిని నడిపించేటాడు కావాలనేది ఒక రైతు ఒక ఆశ ఉంటుంది. వీడికి తీసుకొచ్చినాక అరే రైతు ఆ పొలం అమ్మన్న పైసలు తీసుకొస్తాడు, ఏమైనా చేసి పైసలు తీసుకొస్తాడు. వీళ్ళని పైసలు గుంజడమే వీళ్ళ మెయిన్ అజెండా. కానీ ఏ ఒక్క విద్యార్థికి కూడా నాణ్యమైన విద్య ఇవ్వాలనేది వీళ్ళ ఆలోచన కాదు. ఇక్కడ ఇదే హాస్టల్లో చూసుకుంటే రాత్రి 10 గంటలకో 11 గంటలకో ఏమైనా అయినా కూడా విద్యార్థికి చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ తీసుకోనికే కూడా వార్డెన్లే గంజాయి వండుకుంటే ఎవరు తీసుకుపోతారు విద్యార్థులని హాస్పిటల్కి? అంటే ఇదే విషయం గతంలో కూడా జరిగింది. వార్డెన్ గంజాయితో తాగితే పోలీసులు పట్టుకోవడం జరిగిందా ఏంటి? పోలీసులు పట్టుకోలేదు, ఎవరికి ఏం తెలియదు అనమాట. మేము వచ్చి డైరెక్ట్ లోపలికి రూమ్లలోకి వెళ్ళి ఎవరు బాబు నువ్వు అంటే చెక్ చేస్తే చేతులు కోసుకొని కూర్చున్నావు. ఎందుకు కూర్చున్నావు అంటే మా తమ్ముడు గుర్తొస్తుంది నాకు, నేను కోసుకున్నా. వాడు అప్పటికే గంజాయి తాగేసిండు, మద్యం తాగేసిండు. ఒక వార్డెనే చేతులు కోసుకొని ఇట్లాంటి హార్మ్ఫుల్ లెక్కలు చేస్తుంటే పిల్లలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? అంటే ఈ యొక్క వార్డెనే బయట కొంతమంది విద్యార్థులకి మద్యం తెచ్చిస్తున్నట్టు అప్పుడు మాకు సమాచారం అందింది. మాకు వార్డెన్లే పిల్లల దగ్గర పైసలు తీసుకొని ఈ మద్యం లోపలికి తెచ్చేయడము, వాళ్ళే అంటే ఈ శ్రీ చైతన్య నారాయణలో ఈ క్యాంపస్ అనేది ఒక విద్యార్థికి దేశాన్ని నడిపించే ఒక కేంద్రం కావాలి. కానీ ఈరోజు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు గంజాయికి మద్యానికి కేంద్రాలుగా తయారవుతున్నాయి. ప్రస్తుతం మీకు ఏదైతే జరిగిందో ఖచ్చితంగా అన్యాయమే. మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? లోపల ప్రిన్సిపల్ వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు? వాళ్ళ తప్పు ఉంది అని యాక్సెప్టెన్స్ చేస్తున్నారా, లేకపోతే ఏమంటున్నారు? తప్పు ఏం లేదు, మేము చేయలేము కదా, మేము చేసినాము, నైట్ పండుకుంటూ దానికి మేము చేయలేము అని అంటున్నాం మేడం. అంటే ఏం చేయలేమంటే అంతమంది పిల్లలు ఉన్న తర్వాత వార్డెన్లు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యమే కదా. అవును, అది అడిగిన అడిగితే వార్డెన్ రూమ్కి ఒక వార్డెన్ ఉండాలి కదా అంటే ఉండాలి, మళ్ళీ లేరు కదా అంటే అది డబ్బులు పోతాయి. ఒక్కడికైతే 2-3 30,000 అవుతాయి, ఒక్కడికైతే 10,000 అయిపోతాయి. 20,000 మిగిలితే కానీ ఆయనకు ఒక జీవితం, ఆయన వాళ్ళకి అనేది ఒక జీవితం. ఈ కార్పొరేట్ సంస్థలకు అది ఒక చిన్న పార్ట్ గా ఉండొచ్చు, కానీ ఇటువంటి బిజినెస్ అంటే ఇటువంటి మళ్ళీ కలగకుండా ఉండాలంటే ఇటువంటి వాటిని సీజ్ చేయాలి. అప్పుడే వాళ్ళకి భయం అనేది ఏర్పడుతుంది. ఏ ఒక్కదానికి కూడా పర్మిషన్లు ఉండవు సరిగా, ఏ ఒక్కదానికి పర్మిషన్లు ఉండవు. వీళ్ళ స్కూల్స్ కి పరిధిలో ఉన్న వాటికి ఎటువంటి దానికి పర్మిషన్లు తీసుకోరు, ఏం తీసుకోరు. వాళ్ళకి నచ్చినట్టు విద్యా సంస్థలు నడిపించుకుంటారు. ఎవరన్నా అగెనెస్ట్ గా పోతే వాళ్ళ మీద కేసులు పెడతారు.
లేదంటే ఇట్లనే ఇప్పుడు మా విద్యార్థి సంఘం నాయకులు పొద్దున ఎప్పుడో 8 గంటలకు వచ్చినాం, ఇంతవరకు మమ్మల్ని లోపలికి పంపించిన ప్రయత్నం కూడా మమ్మల్ని చేయలేదు. పిల్లల్ని మాత్రం ఈ రోజు స్కూల్ హాలిడే అని ఒకటి ప్రకటించారు అని చెప్పారు. ఎంత సిగ్గు తప్పిన వ్యవస్థ అంటే స్కూల్ హాలిడే అని బయట బోర్డు పెట్టారు, మళ్ళీ లోపల నుంచి అడ్మిషన్లు చేసుకుంటున్నామని పేరెంట్స్ లోపలికి పిలుచుకుంటారు. ఇది అయితే ఇదే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ డిఓ కానీ ఇవన్నీ వాళ్ళు ఒక చిన్న ఇన్సిడెంట్ గానీ చూస్తారు, కానీ దీన్ని నిర్మూలించాలంటే ఒక మెసేజ్ పంపించాలి కదా. ఒక దాన్ని సీజ్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ కొనేస్తారంటే ఇది ఎటు పోతుంది మరి? ఇప్పుడు ఎన్ని పైసలైనా ఏం చేసినా కానీ వాళ్ళ అబ్బాయిని తీసుకురాగలుగుతామా? ఏంది ఈ వ్యవస్థ ఎటు పోతుంది? నెక్స్ట్ ఇటువంటి పునరావృతం కావద్దనుకుంటే ఇటువంటి వాటిని సీజ్ చేయాలి. మళ్ళీ అట్లా చేస్తేనే వీళ్ళ దృష్టి కూడా విద్యార్థుల దగ్గర నుంచి వచ్చే ఫీజు విషయం ఇదే తప్ప వాళ్ళ భవిష్యత్తుపై అసలే ఉండదు ఇట్లాంటి కార్పొరేట్ వ్యవస్థలకి. ఇదే కాదు, ప్రతి నారాయణ కావాలి ఏదైనా సరే, ఏదైనా ఒకటి సుచిత్రలో సేమ్ ఇదే శ్రీ చైతన్య పర్మిషన్ లేకుండా ఇప్పుడు కూడా నడుస్తుంది. అది 200 అడ్మిషన్లు అయినాయి, దానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు దాంట్లో జాయిన్ అయిన పిల్లల సంగతి ఏంది? ఇదే శ్రీ చైతన్య సుచిత్రల బ్రాంచ్ ఇంకొకటి అయింది, దానికి పర్మిషనే లేదు, సీజ్ చేసిరు. అయినా సరే వాళ్ళు నడిపిస్తారు, ఇప్పుడు కూడా నడిపిస్తారు. మాలాంటి వాళ్ళు వెళ్తే మాత్రం పోలీసు వాళ్ళని పెట్టి ఆపిస్తారు. సేమ్ ఈడ ఏదైతే జరుగుతుందో గేట్ పెట్టి ఎట్లా ఆపిస్తారు మమ్మల్ని లోపల ఎంట్రీ కానీ. ఏమంటున్నామంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే పోలీసు వాళ్ళు విద్యార్థి సంఘం నాయకులను ఆపుతారు, అందరిని ఆపుతారు కదా. మరి అదే అడ్మిషన్లు చేసుకునేటప్పుడు పోలీసు వాళ్ళు ఉండి చెప్పియాలి కదా, అడ్మిషన్ మీ పిల్లల కనుక ఏమైనా అయితే మాది బాధ్యత అని పోలీసు వాళ్ళని తీసుకోమని చెప్పండి. ప్రభుత్వం పోలీసు వాళ్ళు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఇప్పుడు అదే ఎంఈఓ గారికి మేము కంప్లైంట్ పెడితే మీరు అక్కడ కూర్చొని ధర్నా చేయమని చెప్తారు తప్ప ఇంతవరకు ఎంఈఓ గారు రాలేరు. డిఓ గారు అడిగితే నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్తారు. లిఫ్ట్ చేస్తారు కదా. ఇప్పుడు కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అన్యాయమైన పేరెంట్స్ ఎక్కడైనా తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? లోపల ఎంతసేపటికి 4 గోడల మధ్యలోనే జరగాలి, 4 గోడల మధ్యలో జరగాలంటే ఎంతమందికి చేస్తారు? సంవత్సరానికి 4-5 మంది పిలుస్తారు, తల్లిదండ్రులను పిలుస్తారు. ఇంత డబ్బు ఇస్తా అంటే ప్రాణానికి ఇంత డబ్బు అని ఇచ్చి మొహాన కొట్టి పంపిస్తారు. చైతన్య నారాయణ విద్యా సంస్థలకి ఒక మనిషి ప్రాణము అంటే పైసలు అంటే ఇప్పుడు పేరెంట్స్ కట్టే పైసలు. ఇప్పుడు రేపు పొద్దుగాల సార్ ఇప్పుడు మేము ఒక ఆర్గనైజేషన్ నుంచి ఫోన్ చేసినాం, ఒక 10,000 తక్కువ చేయమంటే మేము ఎందుకు చేయాలి, మీకు ఏం అవసరం ఉందని అంటారు. ఇప్పుడు అదే పేరెంట్ని రాబందుల్లాగా పైసల కోసం పీకదీని పైసలు కట్టించుకుర్రు. ఇప్పుడు అదే విద్యార్థికి గంతగానం అయినప్పుడు ఏ ఒక్క ఫ్యాకల్టీ అయినా బయటకు వచ్చి మేము సమాధానం చెప్పుకుంటాము, అరే స్టూడెంట్ నా ఇంటి మనిషి అన్నట్టు ఎవడన్నా మాట్లాడుతుంటా? ఎవరు వాటేం లేడు, ఆ బాధ్యత వయసు వాటేం చేస్తున్నాం, దాన్ని ఇట్లా కాకుండా చేస్తున్నాం అని దానికి ఏమన్నా మాటలు ఉన్నాయా? లేవు, మా బాధ్యతనే లేదు, మేము లేము, ఆ పిల్లగానికి అయితే ఏం చేయాలని మాట్లాడుతూ అంటే ఏమన్నా. ఏ తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్తు కోసమే మంచి స్కూల్లో చేర్పించాలని చెప్పి వచ్చి చేర్పిస్తారు. ఇట్లాంటి స్కూల్లో చేర్పించి వాళ్ళ పైన కనీసం ఇంత కూడా లేకుండా ఒక వార్డెన్ని పెట్టి లెవెల్ 30 చూసి మళ్ళీ ఇప్పటిదా మార్నింగ్ దాకా చూడలే అంటే దాని అర్థం ఏంది? నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు కదా ఇక్కడ. చూస్తున్నారు కదా, ఒకవైపు స్టూడెంట్స్ కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఆవేదన వ్యక్తం చేయడం అవుతుంది. ఇదే నారాయణ చైతన్య గతంలో కూడా చాలామంది పిల్లలు రాడ్లతో కొట్టుకోవడం అయితే జరిగింది. అంటే చదువుకున్న పిల్లలు అంటే ఏదైతే 7th క్లాస్ 8th క్లాస్ చిన్న పిల్లలకి రాడ్లతో కొట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ బాధ్యత వహించదు. అదేవిధంగా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పిల్లలని టేక్ కేర్ చేసిన అవకాశాలు అసలు లేవు. మేనేజ్మెంట్ వాళ్ళే కొంతమంది ఎవరైతే వార్డెన్ వాళ్ళే ఇక్కడ గంజాయి తాగుతూ ఉంటారు, పిల్లలకి మద్యం కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు, వార్డెన్ వాళ్ళు డబ్బులు తీసుకొని అని చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి ప్రిన్సిపల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మేనేజ్మెంట్ ఎందుకని ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? అదేవిధంగా గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. నారాయణ చైతన్య అంటే ఎంత సిగ్గు తప్పిన కాలేజీలు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో చాలామంది పిల్లలు మొన్న ఒక విద్యార్థి కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది. అంటే చనిపోయిన తర్వాత కూడా 24 గంటల వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పలేరు, దాచిపెట్టిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్ అంతా కూడా కేవలం డబ్బుల కోసమే, డబ్బులకి ఇంత నీచానికి ఒడిగడుతున్నారని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. ఒకసారి ఎవరైతే యాజమాన్యం ఉందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. కోంపల్లి చైతన్యకి స్కూల్కి సంబంధించి యాజమాన్యం మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాం అసలు ఎందుకని ఇటువంటివి జరుగుతున్నాయని. బాబు నిన్న నైట్ చనిపోవడం జరిగింది. అంటే తల్లిదండ్రులు చెప్పడం ఏంటి అని అంటే ఇప్పటివరకు ఎటువంటి హెల్త్ కండిషన్ అంతా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. గతంలో కూడా ఇదే స్కూల్లో పిల్లలు రాడ్లతో కొట్టుకోవడం జరిగింది. అంటే చిన్న పిల్లలు 7th క్లాస్ 6th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న పిల్లలు రాడ్లతో కొట్టుకుంటున్నారు. అదేవిధంగా అనేక స్కూల్ నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకని? నమస్తే అండి, నేను ఈ బ్రాంచ్కి ఈ సంవత్సరం వచ్చాను. ఒక 10th నేను చేంజ్ చేశాను. 23rd నుంచి హాస్టల్స్ రీఓపెన్ చేశాను. మీ డెసిగ్నేషన్? హాస్టల్ ప్రిన్సిపల్. సార్ అయినా ప్రిన్సిపల్, నేను హాస్టల్ ప్రిన్సిపల్. 23rd నుంచి హాస్టల్ రీఓపెన్ చేశాను. నిన్న సాయంత్రం వాళ్ళు
రిపోర్ట్ చేశారు. పిల్లలతో అందరితో బాగానే ఉన్నారు. డిన్నర్ చేసేసాడు. 10:30 దాకా పిల్లలతో బాగా చక్కగా ఆడుకున్నాడు. బాగానే అందరూ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కలివిడిగా ఉన్నారు. వాళ్ళ ఊరి నుంచి కూడా ఒక 3 పిల్లలు ఆ రూమ్లోనే ఉన్నారు. 10:30-11 దాకా 10:30 దాకా ఉన్నాడు. 10:30 పడుకున్నారు. 11:30కి నేను ఒకసారి రౌండ్ వేసి చూశాను. తర్వాత నాకు ఆపోజిట్లో రూమ్లోనే ఉన్నారు, తను కూడా పక్కనే. నేను కూడా ఇక్కడే స్టే చేస్తున్నాను. వార్డెన్ కూడా వచ్చి చూశారు. అంత బాగానే ఉంది, బాగానే జరిగిందండి. మార్నింగ్ తర్వాత మధ్యలో ఇంకొకసారి చూసిన తర్వాత 5కి వీళ్ళందరినీ వార్డెన్స్ అందరినీ లేపుతూ ఉంటారు. అప్పుడు లేపే అందరూ వెళ్ళేటప్పుడు పడుకొని ఉన్నారు. వీళ్ళందరినీ లేపారు. లేపిన తర్వాత తను ఒక్కడే మాత్రం లేవట్లేదు. అందుకని ఒకసారి వాళ్ళు చూసి తర్వాత పక్కన ఇంకో వార్డెన్ పిలిచి తను కూడా లేపారు. వెంటనే నాకు ఇన్ఫామ్ చేశారు. వెంటనే నేను వెళ్ళి చూస్తే కొంచెం అన్కాన్షియస్లో ఉన్నాడు. తర్వాత ఇక్కడ మాకు హాస్టల్లో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉంటారండి. వెంటనే ఆయనకి ఇన్ఫామ్ చేసి ఆయన చూస్తే పల్స్ రేటు కొంచెం డౌన్గా ఉందండి, మనం హాస్పిటల్ తీసుకెళ్దామంటే వెంటనే నేను ప్రిన్సిపల్ సార్కి, మా ఆర్ఐ సార్కి, డీన్ సార్కి ఇన్ఫామ్ చేసేసి వితిన్ 15-20 మినిట్స్లో మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి ఈజ్ నో మోర్. అంటే దీనివల్ల సార్ ఇప్పుడు రాత్రి పిల్లలు ఏడుస్తున్నా లేకపోతే ఇంకేమన్నా అయినా జ్వరం వచ్చినా ఒక్క రూమ్కి ఒక వార్డెన్ అని మీరు అడ్మిషన్ తీసుకునే టైంలో ఒక్క రూమ్కి ఒక వార్డెన్ అని చెప్పారు. మళ్ళీ అలాంటప్పుడు అసలు వార్డెనే నైట్ టైంలో లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటి? ఉన్నారు, వార్డెన్ ఉన్నారు, లేరని చెప్తున్నారు కదా సార్. మీ వైపు ఎలా చెప్తారంటే నారాయణ చైతన్య వాళ్ళు ఎలా చెప్తారంటే పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఇక్కడ పిల్లలు చెప్పేది ఏంటి, తల్లిదండ్రులు చెప్పేది ఏంటి, ఒక్క రూమ్కి ఒక వార్డెన్ ఉన్నాడు అని చెప్తారు. ఇక్కడ ఒక్క వార్డెన్ కూడా లేడు. 3 ఫ్లోర్ అంటే ఏదైతే ఫ్లోర్కి ఒక వార్డెన్ లేని పరిస్థితి ఉంది. మరి రాత్రి పిల్లలకి ఇంకేమైనా అయ్యే, లేకపోతే పిల్లలు కొట్టుకున్న చూసే నాదుడు లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫీజులు మాత్రం మీరు నిన్న వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా ఫీజు 10,000 తక్కువ అయితే లేదు మేము అడ్మిషన్ తీసుకోను అని అన్నారు. ఇప్పుడు కొడుకు చనిపోయాడు, ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఇంకా ఇలాంటివి ముందు జరగకుండా చూస్తాము. సార్ చెప్పండి. అదేవిధంగా గతంలో కూడా చాలాసార్లు ఇదే స్కూల్లో పిల్లలు రాడ్లతో కొట్టుకున్న పరిస్థితి ఉంది. వార్డెన్ అందరూ కూడా గంజాయి తాగుతారని కూడా సమాచారం తెలుస్తుంది. గంజాయి తాగి చేతులు కోసుకున్న వార్డెన్లని మీరు ఎందుకని మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు? అంటే డబ్బులు తక్కువ అవుతాయి, వాళ్ళు మాత్రం ఎంత పడితే అంత తీసుకుంటారు అని అంత నిర్లక్ష్యం ఎందుకు యాజమాన్యంకి? లాస్ట్ టైం వేరే ప్రిన్సిపల్ ఉన్నాండి, నేను గత నెల జాయిన్ అయినాను. సో ఇప్పుడు మొత్తం వార్డెన్స్ అనేది షఫల్ చేయడం జరిగింది. ఏదైతే మన నోటీస్కి వచ్చినాయో ఎవ్రీథింగ్ మనం స్ట్రీమ్లైన్ చేస్తాము. వార్డెన్స్ అంతా మనం ఫ్రెష్గా రిక్రూట్ చేస్తాము. సో ఇది మా గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇప్పుడైతే ఫ్రెష్గా మనం వార్డెన్స్ అనేది ప్రతి ఆచితూచి మంచి డిసిప్లిన్ చనిపోవడం మాత్రం మీ సమక్షంలోనే జరిగింది కదా, అది వదిలేయండి. రాడ్లతో కొట్టుకున్నారు పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారో అది వదిలేయండి. కానీ ఇది చనిపోవడం మాత్రం మీ సమక్షంలో అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు, మెడికల్ ప్రాబ్లం లేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. మళ్ళీ ఒక బాబుకి పల్స్ రేట్ తక్కువ అవుతుంది, అతను సఫర్ అవుతున్నారంటే వార్డెన్లు ఏం చేస్తున్నారు? లేదండి, మనం హాస్టల్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం నైట్ 10:30 దాకా అంటే వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ కజిన్ బ్రదర్స్ అంతా బాగానే మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుతున్నారు, తర్వాత పడుకున్నారు. అర్లీ మార్నింగ్ రొటీన్ ప్రకారంగా మనం 5 o'clock నిద్ర లేపుతున్నాయి సార్ చెప్పినట్టు. అప్పుడు లేగలేదు. అప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళింది జరిగింది. మన హాస్పిటల్ అంటే మనకు 10 బ్రాంచ్లు కలిపి ఒక డాక్టర్ ఉంటారండి. తర్వాత మన బ్రాంచ్కి వచ్చేసి మన కాంపౌండర్ ఉంటారు, తన పల్స్ రేట్ చూస్తారు. పల్స్ రేట్ మనం ఎప్పుడైతే కొంచెం తగ్గిందో అప్పుడు మన హాస్పిటల్ ప్రిన్సిపల్ సార్ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా నేను హాస్పిటల్కి వచ్చాను. ఇది జరిగింది. ఇప్పుడు కుటుంబ సభ్యులు న్యాయం కోరుకుంటున్నారు. గత పొద్దున్న నుంచి వాళ్ళు అక్కడనే కూర్చున్నారు, మాకు జస్టిస్ కావాలని. తల్లి కూడా ఎంతో రోధిస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి, మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? అదేనండి, మా హైర్ మేనేజ్మెంట్ మాట్లాడి విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ. మా హైర్ మేనేజ్మెంట్తో మాట్లాడేసి మీకు తర్వాత. ఎందుకు సార్ ఇక్కడ అంత నిర్లక్ష్యం ఎందుకు? అంటే ఈ ఒక్క వ్యవస్థలోనే జరుగుతుంది. ఈ నారాయణ చైతన్య కాలేజెస్ స్కూల్స్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఏ కార్పొరేటివ్ స్కూల్స్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లలను టేక్ కేర్ చేస్తారు. అంటే ఇక్కడనే ఎందుకు ప్రధానంగా జరుగుతుంది? లేదండి, గతంలో రాత్రిలో జరిగినప్పుడు ఇన్సిడెంట్స్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. తను హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే నేను ఇమీడియట్గా నాకు ఫోన్ చేస్తారు. నేను ఇమీడియట్గా హాస్పిటల్ కూడా వచ్చాను. నేను సార్ కాంపౌండర్ చూస్తారు. అదే జరిగిన సినారియో అదే. నేను 10:30 వరకు బాగానే ఉన్నారు. తర్వాత పడుకోవడం, తర్వాత మార్నింగ్ లేవడము, రొటీన్ ప్రకారం లేస్తే లేగలేదని చెప్పారు. సో ఇమీడియట్గా తను రియాక్ట్ అయ్యారు. తను ఇమీడియట్గా హాస్పిటల్ తనే తీసుకెళ్లారు. సో హాస్టల్ ప్రిన్సిపల్ కూడా హాస్టల్లోనే ఉంటున్నారు. నాకు ఫోన్ చేయడం ఇమీడియట్గా నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చాను. సో అది అన్ఫార్చునేట్గా ఇది జరిగిందండి.
చూస్తున్నారు కదా, ఒకవైపు వాళ్ళ వైపు వర్షన్ మాత్రము ఇలా ఉంది. ఇక్కడ ఎప్పుడు నారాయణ మేనేజ్మెంట్ని ఎప్పుడు క్వశ్చన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. మేము టేక్ కేర్ చేస్తాం, ఇంకోసారి జరగకుండా చూస్తామని చూస్తున్నాం. కానీ వందలాది మంది స్టూడెంట్స్ ప్రాణాలు వదిలేస్తున్నారని తెలుస్తుంది. ఒకవైపు ఇంతకుముందు విజువల్స్లో కూడా చూడొచ్చు, పేట్ బషీర్బాగ్ పోలీసులు వాళ్ళు ఎవరిని కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళని ఏవీవీపీ వాళ్ళని ఎవరిని కూడా రానిచ్చే ప్రయత్నం అయితే చేయలేరు. ఒకవేళ ఒక స్టూడెంట్ చనిపోయిన పక్షాన తల్లిదండ్రులు ఎంతో రోధిస్తుంటే పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఇక్కడ చైతన్య స్కూల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తారా? అంటే ఒకవైపు కూడా చూడొచ్చు, పోలీసులు వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు, రోధిస్తున్నారు. ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి స్కూల్కి హాలిడే ప్రకటించడం అయితే జరిగింది. కానీ ఒకవైపు మాత్రము మనం చూడొచ్చు, స్కూల్కి హాలిడే ప్రకటించిన తర్వాత కూడా ఎవరైతే తల్లిదండ్రులు అడ్మిషన్ ప్రాసెస్ కోసం వస్తున్నారో వాళ్ళని లోపలికి రానిస్తారు. అంటే పైసల కోసం వీళ్ళు ఎంత దిగజారుతారో కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే పిల్లల ప్రాణాలు అయితే వీళ్ళకి ఖచ్చితంగా లెక్కలేవని కూడా పూర్తిగా తెలుస్తుంది. అక్కడ చాలా మటుకు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పొద్దున్న నుంచి ఆ బాబు కోసము ఎంతో ధర్నా చేయడం అయితే జరుగుతుంది, జస్టిస్ కావాలని చెప్పి. వాళ్ళని మాత్రం పోలీసులు అదేవిధంగా వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు నారాయణ చైతన్య స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ మీ పిల్లలను చేర్పిస్తున్నారంటే ఒక్కసారి కళ్ళు తెరుచుకొని, ఎంతోమంది పసిపిల్లలు చనిపోతున్నారు. అయినప్పటికీ కూడా మీరు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ ప్రాణాలు మీ చేతులతోనే మీరు తీస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇటువంటి రోబోటిక్ లైఫ్ స్టైల్, అంటే ఒకవైపు వసతులు ఉండవు, మరోవైపు తిండి సరిగ్గా ఉండదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళని చదువుకోమని ప్రెషర్ చేస్తూ ఉంటారు, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అంటే ఒకసారి ఆలోచించుకోండి, పిల్లలు కూడా ఎంత ప్రెషరైజ్డ్ ఫీల్ అవుతారో అనేది ఆలోచించుకొని ఎటువంటి స్కూల్స్లో కాలేజ్లో మన పిల్లలను వేస్తున్నామో, మనం భవిష్యత్తు ఇస్తున్నామా లేకపోతే భవిష్యత్తు తీసుకుంటున్నామా అనేది మీరు కళ్ళు తెరుచుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ వంశీతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.